మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. గోవా అంటే బీచ్లు పార్టీలు అనుకునే మనకు ఈరోజు నేను ఒక పవిత్రమైన ప్రదేశం చూపించబోతున్నా. పచ్చని పొలాల మధ్య ఆకాశాన్ని తాకేలా నిలబడి ఉన్న 77 అడుగుల మహా అద్భుతమైన శ్రీరామ విగ్రహం. ఇదిగో మన ప్రయాణం మొదలవుతుంది. ఇక వెళ్దాం. దారంతా సింధూరు జెండాలను అలంకరించిన ఆ దృశ్యాలు చూడండి. వచ్చేసాం. చూడండి ఈ ద్వారం. శ్రీ సమస్థాన గోకర్ణ ప్రతిగాలి జీవోటం మార్క్. ఈ ద్వారాన్ని చూడగానే మనకి ఆ అయోధ్య అనే గుర్తొస్తుంది. అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కానీ. సరే, ఇక ఆ లోపలికైతే వెళ్ళిపోదాం కదా. ఇలా ఈ మఠం గేటు దాటి లోపలికి అడుగు పెడితే మనల్ని శాంతి కమ్మేస్తుంది. పచ్చని వృక్షాలు, భక్తుల నినాదాలు, ఆలయ వాతావరణం ఇవన్నీ ఒకే చోటు కనిపించే అరుదైన ప్రదేశం. ఈ మార్గం చివరిలో మనకు ఎదురవబోయేది ఏంటో తెలుసు కదా, రాముని దివ్య దర్శనం. ఇదిగో 77 అడుగుల ఎత్తు కలిగిన భవ్యమైన శ్రీరామ విగ్రహం. పూర్తిగా బ్రోంజుతో నిర్మించి ప్రతిమ ధర్మం, శాంతి, పరాక్రమం అన్నిటినీ ఒకే చూపులో ప్రతిబింబిస్తుంది. సూర్యకాంతి పడి ఆ రాముని రూపం చూడండి. మెరిసే ఈ క్షణం నిజంగా మనసు నిలిచిపోయేలా ఉంది నాకైతే. ముఖంలో చూడండి ఆ మృదుత్వం, కళ్ళలోనేమో దివ్యత్వం, చేతిలో ఉన్న ధనుస్సు, బాణం, ప్రతి భాగం అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ శిల్పాన్ని తీర్చిదిద్దిన ఆ రూపకల్ప ఎవరో తెలుసా? భారతదేశపు ప్రసిద్ధ శిల్పి రామ్ సుతార్ గారు. వారి చేతి నుంచి మరొక మాస్టర్ పీస్ ప్రపంచానికి లభించింది అనటంలో అతిశయోక్తే లేదు. ఈ విగ్రహం ఉన్న ప్రతిగాలి మాతకు సుమారు 550 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది గోవా, కర్ణాటక ప్రాంతాల్లో వేద, విద్య, సంస్కృతి, ఆధ్యాత్మిక సేవలకు పేరుగాంచిన స్థలం. ఈ మఠం 550వ వార్షికోత్సవం సందర్భంగా
ఈ రామ్ ప్రతిమను అంకితం చేశారు. ఇక్కడ మనకు రామాయణ థీమ్ పార్క్ కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతుంది. అలాగే ఈ మాతలో ఉచిత అన్నదానం కూడా లభిస్తుంది. ఈ ప్రదేశంలో ఒక్క నిమిషం నిశ్శబ్దంగా నిలబడి ఆ రాముడు రూపాన్ని చూస్తే మనసుకి ఒక వర్ణించలేని శాంతి కలుగుతుంది. మన లోపల నిండిపోయే ఆ ప్రశాంతత ఈ ప్రదేశం ప్రత్యేకత. సాయంత్రం సూర్యాస్తమయం కింద మెరిసే రాముని శిలారూపం మనసులో శాంతిని నింపే ఈ దృశ్యం ఆనందంతో ఈ ప్రయాణాన్ని ముగిస్తూ ఇక్కడికి ఎలా రావాలో కూడా మీకు చెప్తా. ఇక్కడికి చేరుకోవడం చాలా సులభం. కనుకోన రైల్వే స్టేషన్ నుండి కేవలం 15 నిమిషాలు ప్రయాణం. గోవాలో ఎక్కడి నుంచి వచ్చినా రోడ్ కనెక్టివిటీ బాగానే ఉంటుంది. పార్కింగ్ అయితే 1,00,000 మంది ఒకేసారి వచ్చినా సరే పార్కింగ్కి ఎటువంటి ఇబ్బంది లేదు. విశ్రాంతి ప్రాంతాలు కూడా ఉన్నాయి. కాబట్టి కుటుంబంతో రావడం మాత్రం చాలా అనువైన ప్రదేశం. ఈ 77 అడుగుల రాముని దర్శనం మీకు తప్పక నచ్చింది కదా. ఇంకా ఇలాంటి పవిత్రమైన ప్రదేశాలు వీడియోలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.